వాళ్ళు ఆడియో వీడియో కాల్స్ చేస్తారు. కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులమంటారు. డిజిటల్ అరెస్ట్ చేస్తామంటూ కూడా బెదిరిస్తారు. మీరు బెదిరారనుకోండి, ఇక అంతే సంగతులు. అదో సైబర్ ముఠా. మీ జేబులు చిల్లు పడ్డట్టే. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఓ మహిళను ఇలానే భయభ్రాంతులకు గురిచేసి అక్షరాల 92,70,000 రూపాయలను దోచుకున్నారు కేటుగాలు. ఇక మదనపల్లి టౌన్ అమ్మినేని వీధికి చెందినటువంటి ఆవుల విజయలక్ష్మి అనే వృద్ధురాల్ని నిందితులు టార్గెట్ చేసి మోసం చేశారు. మహిళకు వీడియో కాల్ చేసినటువంటి దుండగులు తాము సిబిఐ, ఈడీ అధికారులమంటూ కూడా పరిచయం చేసుకున్నారు. ఆమె పేరు మీద డ్రగ్స్ కేసులు ఉన్నాయంటూ కూడా, అలాగే విచారణ పేరుతో డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని కూడా భయభ్రాంతులకు గురి చేశారు. కేసు నుండి బయటపడాలంటే డబ్బులు పంపాలని కూడా రమించి విడతల వారీగా మొత్తం 92,70,000 రూపాయలను దోచుకున్నారు. తీరా నిండా మునిగాక బాధితురాలికి అనుమానం వచ్చి మదనపల్లి 1 టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేయడంతో కేటుగాల భాగోతం బయటపడింది. దీంతో పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. కర్ణాటకకు చెందినటువంటి బళ్ళారి జిల్లా సిరిగుప్పకు చెందినటువంటి లింగ బలిజ విరూపాక్ష అనే నిందితుని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి 10 లక్షల రూపాయల నగదు, ఒక మొబైల్ ఫోను, అలాగే సిమ్ కార్డు కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారులు పరాల్లో ఉండడంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ ముఠా కంబోడియా, కువైట్ కేంద్రంగా పనిచేస్తున్నట్టుగా అంతర్జాతీయ సైబర్ ముఠాలతో కూడా సంబంధాలు కలిగి ఉందని కూడా అన్నమయ్య జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఫేక్ ఎఫ్ఐఆర్లు, డ్రగ్స్ కేసుల పేరుతో బాధితులను భయపెట్టడం వీరి ప్రధాన వృత్తిగా మారిందన్నారు. దోచుకున్నటువంటి సొమ్మును తొలుత మ్యూల్ ఖాతాలోకి మళ్లించి ఆపై ఏటీఎంల ద్వారా విత్డ్రా చేసుకుంటున్నారని ఎస్పీ తెలియజేశారు. సెప్టెంబర్ నెలలోని మనకి మదనపల్లి 1 టౌన్ లిమిట్స్లో ఒక డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ జరిగింది. ఇందులోని ఒక అడ్వకేట్గా పనిచేస్తున్న ఒక ఆయనకి ఫోన్ వస్తుంది. వాళ్ళ భార్య ఎత్తి వాళ్ళని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇమీడియట్గా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది, లేదు అంటే అరెస్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ పిల్లలు కూడాను పాస్పోర్ట్స్ అవి సీజ్ చేస్తామని చెప్పి చాలా మాయమాటలు చెప్పి నమ్మించి మోసపూరితంగా వాళ్ళ దగ్గర 92 lakhs వర్త్ అమౌంట్ అంతా కూడాను 2 daysలోని వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని అక్కడి నుండి ఫర్దర్ మ్యూల్ అకౌంట్స్ ద్వారా వివిధ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసి విత్డ్రా చేసుకొని అమౌంట్ అంతా క్యాష్లోని డిఫరెంట్ మెంబర్స్ దగ్గర అది వెళ్ళింది. అందులోని రిమైనింగ్